బాలీవుడ్ లో సంచలనం సృష్టించనున్న అనిత్ పడ్డ మ్యాడాక్ ఫిలిమ్స్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో అడుగు పెడుతున్నారు. శక్తిశాలిని చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇప్పటికే లుక్ టెస్ట్, ఫోటోషూట్ పూర్తయింది. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అనిత్ పడ్డ మ్యాడాక్ ఫిలిం హర్రర్ కామెడీ యూనివర్స్ లో కొత్త ప్రాజెక్టుతో ఆకట్టుకొనున్నారు. శక్తిశాలిని అనే ఈ చిత్రం 2025 చివరిలో షూటింగ్ ప్రారంభమవుతోంది. అనిత్ ఇప్పటికే లుక్ టెస్ట్ తో పాటు ఫోటోషూట్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చిత్రం మ్యాడాక్ యూనివర్స్ లోని స్టైలిష్ హర్రర్ కామెడీ శైలిని కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అనిత్ కు ఇది కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుంది. మ్యాడాక్ ఫిలిమ్స్ గతంలో స్త్రీ, భూత్నాథ్ వంటి హిట్లను అందించింది. ఈ కొత్త చిత్రంలో అనిత్ పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దర్శకత్వం, సహనటుల వివరాలు ఇంకా రివీల్ కానప్పటికీ ఈ ప్రాజెక్టు భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అనిత్ యొక్క నటనా సామర్థ్యం ఈ చిత్రంలో కొత్త కోణంలో కనిపించనుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం అభిమానులకు మరో హిట్ను అందిస్తుందని ఆశిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. ఈ భారీ చిత్రం అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రిషబ్ శెట్టి మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నారు. ఈ ట్రైలర్ భారీ అంచనాలను సృష్టిస్తోంది. డీటెయిల్స్ చూద్దాం. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ సెప్టెంబర్ 22న అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో నటనలో మరోసారి మ్యాజిక్ చేయనున్నారు. 2022లో విడుదలైన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రీక్వెల్ కథ మరింత లోతైన కథనంతో భారీ విజువల్తో రానుంది. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ట్రైలర్లో కాంతారా యూనివర్స్ లోని కొత్త అధ్యాయం గురించి హింట్స్ ఉంటాయని అంచనా. సినిమా లొకేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, సాంస్కృతిక అంశాలు ట్రైలర్లో ఆకట్టుకునేలా ఉంటాయని భావిస్తున్నారు. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో మరోసారి శివ పాత్రలో కనిపించనున్నారు. సినిమా సాంకేతిక విలువలు, సంగీతం కూడా హైలైట్ గా నిలవనున్నాయి. అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ట్రైలర్ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. తేజ సజ్జా నటించిన మిరాయి సినిమా థియేటర్లలో భారీ సంచలనం సృష్టిస్తోంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లు దాటిన ఈ చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుని రెండో వారంలోకి ప్రవేశించింది. ఈ సినిమా వెనుక ఉన్న రహస్యాలు, కలెక్షన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ అమరత్వ రహస్యాలతో కూడిన యాక్షన్ అడ్వెంచర్ గా ప్రేక్షకులను ఆకర్షించింది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా మెరిసిన ఈ చిత్రం అశోకుడు రాసిన 9 గ్రంథాల కథను చుట్టూ తిప్పింది. మొదటి రోజు 27 కోట్లతో గ్రాస్ కలెక్షన్ ప్రారంభించి 3 రోజుల్లో 81.2 కోట్లు, 5 రోజుల్లో 100 కోట్లు దాటడం విశేషం. మొత్తం మీద మొదటి వారంలో 112.10 కోట్లు రాబట్టింది. ఈ విజయానికి ప్రధాన కారణం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు. ప్రపంచవ్యాప్తంగా 2025లో టాప్ తెలుగు సినిమాలో మొదటి స్థానం దక్కించుకుంది. మేకర్స్ అధికారికంగా పోస్టర్ల ద్వారా ఈ విజయాన్ని ప్రకటించారు. ఓజీ సినిమా వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దండయాత్ర కొనసాగనుంది. మొత్తానికి ఈ చిత్రం తేజ సజ్జా కెరీర్ లో మైలురాయిగా నిలిచింది.